బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్ట స్టేషన్ కు విష్ణుప్రియ హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి పోలీసులు కొంత రోజుల క్రితం కూడా విచారణకు రమ్మని కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు విష్ణుప్రియ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. తన అడ్వకేట్ తో ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే మొన్న తనని విచారణకు రమ్మని కూడా అడగ్గా షూటింగ్ లో ఉన్నందుకు శేఖర్ భాషను తన తరపున పంపించారు. అయితే ఈ రోజు పంజాగుట్ట పిఎస్ కి ఇప్పుడే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. తన అడ్వకేట్ తో కలిసి విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ కి విచారణకు హాజరయ్యారు. మరి ఈ పరిణామంలో పోలీసులు తనని ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలానే ఈడీ కూడా ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి నిన్న కూడా 6గురికి నోటీసులు జారీ చేశారు. వీరిలో శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీ వీరు కూడా మరి కాసేపట్లో రావాల్సి ఉంది. మరి వీరంతా వస్తారా లేదా దుమ్మా కొడతారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పిఎస్ కి తన అడ్వకేట్ తో చేరారు. మరి ఇప్పుడు తనకి విచారణ కూడా కాబోతుంది. విచారణలో విష్ణుప్రియని ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ పరిణామంలో ఇప్పటికే డబ్బులు సులువుగా సంపాదించవచ్చు అని మాయమాటలు చెప్పి వీరంతా కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో చాలా మంది అమాయకులు ప్రాణాలు పోయాయి. అలానే చాలా మంది అమాయకులు డబ్బులు కూడా పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. వారందరికీ కూడా విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు. వీరిలో టేస్టీ తేజ విచారణకు హాజరు కాగా మొన్న విష్ణుప్రియ కూడా విచారణకి హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ నేపథ్యంలో తన షూటింగ్ లో ఉండడం వలన శేఖర్ భాష విష్ణుప్రియ తరపున హాజరయ్యారు. అయితే ఇప్పుడు విష్ణుప్రియ కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పిఎస్ కు తన అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరైనట్లు కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మరి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మనీ లాండరింగ్ కూడా భారీగానే జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలానే ఈడీ కూడా ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ పెట్టింది. పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు భరతం పడుతున్నారనే చెప్పుకోవాలి. ఇప్పటికే 11 మందికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక నిన్న కూడా సరికొత్తగా 6గురికి నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లో యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీ కూడా హాజరు కాబోతున్నారు. మరి వీరందరికీ కూడా మనీ లావాదేవీల గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత డబ్బు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు మరి కాసేపట్లో మరి 6గురికి నిన్న పంజాగుట్ట పోలీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. బాస్ ఫేమ్ విష్ణుప్రియ కొద్దిసేపటి క్రితమే తన అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పోలీసుల ముందు హాజరైంది. అయితే 2 రోజుల క్రితం నోటీసులు అందుకున్నటువంటి విష్ణుప్రియ ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం కూడా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టేస్టీ తేజతో పాటుగా ఎందుకంటే ఇద్దరికి మొదటి రోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో టేస్టీ తేజీ విచారణ పూర్తయింది. మరోవైపు కానిస్టేబుల్ కిరణ్ కూడా నిన్న పంజాగుట్ట పోలీసులు విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకైతే విష్ణుప్రియ కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరైంది. తన న్యాయవాది లక్ష్మణ్తో కలిసి విచారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఈ విచారణకు మరో 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి 6 మంది యాంకర్ శ్యామల షూటింగ్ ఉందని చెప్పి కొంత సమయం అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇటు రితు చౌదరి కూడా, మరోవైపు సుప్రీత వీరు కూడా కొంత సమయం అడిగిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వారికి మరోసారి నోటీసులు ఇస్తారా, ఏ రోజు నోటీసులకు స్పందిస్తారు, విచారణకు ఎప్పుడు హాజరవుతారు అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నోటీసులకు స్పందించకపోతే ఒకవేళ వీరు విచారించిన వారికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిస్థాయి ఆధారాల అనంతరం వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి. ఇటు మరోవైపు మరో 3 కూడా ఈరోజు హాజరవలసి ఉంది. సన్నీ, సుధీర్, అజయ్ వీరు 3 కూడా ఈరోజు మరి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళకు అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వారు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేదా అనేది తేలాల్సింది. అయితే మరోవైపు ఇటు హర్షసాయి, ఇటు ఇమ్రాన్ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అయినటువంటి వీరు బెట్టింగ్ యాప్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి యువత జీవితాలతో చెలగాటమాడిన నేపథ్యంలో వీరిపైన అనేక కేసులు కూడా నమోదైన నేపథ్యంలో మరి వీరిద్దరూ దేశం విడిచి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో వీరు అందుబాటులో లేరని పోలీసులు కూడా నిర్ధారించిన నేపథ్యంలో వీరిద్దరిపైన నిఘా పెంచారు. దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్ళినట్లుగా కూడా కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరి కుటుంబ సభ్యులను కూడా వీరి ఇంటి అడ్రస్లను సేకరించిన అనంతరం వారిని కూడా వివరాలు అడిగి వీరి యొక్క వీరు ఎక్కడ
ఎక్కడున్నారన్న అంశాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి యొక్క వివరాల నుంచి వచ్చిన అనంతరం ఇటు హర్షసాయి ఇమ్రాన్లను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇటు కానిస్టేబుల్ కిరణ్ని నిన్న 4 గంటల పాటు విచారించిన పంజాగుట్ట పోలీసులు పూర్తిస్థాయి కొన్ని ఆధారాలు, ఎందుకంటే ఇమ్రాన్తో కలిసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఆధారాలు సేకరిస్తే కానిస్టేబుల్ కిరణ్ పైన కూడా పోలీస్ శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు విష్ణుప్రియ విచారణ ఎప్పటివరకు కొనసాగుతుంది, విచారణ అనంతరం కూడా ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి అనేది కూడా తేలాల్సి ఉంది. మరి వీరికి ఎవరైతే నటి శ్యామలతో పాటుగా ఇటు రీతూ చౌదరి, సుప్రీత, మరి ఈ ముగ్గురు షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఇతర కారణాలతో సమయం అడిగిన నేపథ్యంలో మరి వీరిలో ఈరోజు ఎవరు హాజరవుతారు, ఎవరికి సమయం ఇస్తారు అనేది కూడా తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పంజాగుట్ట పోలీసులు అయితే విష్ణుప్రియను కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళిన నేపథ్యంలో విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణ అనంతరం కూడా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న. మేడం మేడం ప్రేమ్ 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 నోటీసులపై మీ స్పందన ఓకే 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 డన్ 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 మేడం మేడం విష్ణుప్రియ ప్రేమ్ 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 నోటీసులపై మీ స్పందన ఓకే 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 డన్ 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 మేడం మేడం విష్ణుప్రియ ప్రేమ్ 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 నోటీసులపై మీ స్పందన రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పంజాగుట్ట పిఎస్ నుంచి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ తన అడ్వకేట్ తో కూడా స్టేషన్ కు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి 6గురికి కూడా ఈ తరపున ఈ రోజు విచారణకు హాజరు కమ్మని కూడా నోటీసులు జారీ చేశారు. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరైంది. తన అడ్వకేట్ లక్ష్మణ్తో కలిసి విచారణకు హాజరైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మరికొంతమంది మరో 6గురికి కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు కొంచెం హాజరయ్యే అంశంలో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటి శ్యామల షూటింగ్ ఉన్న నేపథ్యంలో సమయం అడిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు రీతూ చౌదరి, ఇటు సుప్రీత, సన్నీ, ఇటు మరో 6గురికి వీరందరూ కూడా మరి ఈరోజు అజయ్, సన్నీతో పాటుగా సుధీర్, మరి వీరు ఇప్పుడు శ్యామల కొంచెం సమయం అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 5గురు మరి ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరి బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే టేస్టీ తేజాని, ఇటు కానిస్టేబుల్ కిరణ్ని కూడా 4 గంటల పాటు విచారించిన పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వీరి యొక్క పూర్తిస్థాయి సోషల్ మీడియా వేదికగా వీరు అప్లోడ్ చేసిన వీడియోలతో పాటుగా వీరి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్లో బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి వీరు లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిపారా, బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత డబ్బు వీరు ఆర్జించారన్న అంశాలను కూడా పోలీసులు విచారణలో దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వీరు బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించినట్లుగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఇటు పంజాగుట్ట పోలీసుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా బెట్టింగ్ యాప్స్ కేసు సంబంధించిన వివరాలు సేకరించిన నేపథ్యంలో ఇంకా దర్యాప్తు ముమ్మరమైందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారనేది కొంత తేలాల్సి ఉంది. విచారణ అనంతరం కూడా వీరి యొక్క ఆధారాలు బెట్టింగ్ యాప్స్ను విచారించిన అనంతరం కూడా వీరంతా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారన్న కీలక ఆధారాలు సేకరించిన అనంతరం వీరిని ఎవరైతే ఆధారాలు సేకరించిన బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విష్ణుప్రియ విచారణ అనంతరం కూడా మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ కేసులో బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే వేగవంతమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టేస్టీ తేజ, కిరణ్లను ఇద్దరిని విచారించిన పోలీసులు ఈరోజు విష్ణుప్రియ ముగ్గురిని విచారించినట్లుగా కూడా ఇప్పుడు ముగ్గురు విచారణ పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు విష్ణుప్రియ విచారణ పూర్తయిన అనంతరం మరి మరో 6గురు ఈరోజు ఎంతమంది 6గురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరిలో ఎంతమంది ఈరోజు విచారణకు హాజరవుతారు అనేది తేలాల్సింది. దీంతో పాటుగా కీలకంగా ఇటు ఇమ్రాన్
ఇమ్రాన్తో పాటుగా హర్ష సాయి హైదరాబాద్లో అందుబాటులో లేరు, దేశం విడిచి వెళ్ళినట్లుగా కూడా కొంత పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వీరు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్ళినట్లుగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వీరి యొక్క లొకేషన్ పైన కూడా పోలీసులు నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి హర్ష సాయి ఇమ్రాన్లు ఎక్కడున్నారని తేలిన అనంతరం కూడా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పోలీసులు ఐటీ యాక్ట్, గేమింగ్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన అనంతరం విచారణ అనంతరం కూడా దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించిన అనంతరం ఖచ్చితంగా పూర్తిస్థాయి ప్రమేయం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారన్న కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా వారిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దీని విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వినయన పై కూడా విచారణకు రావాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. మరి వీరితో పాటు ఇంకా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పెట్టారో వారందరిపై కూడా పోలీసులు ప్రస్తుతం నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇందులో యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వారిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? ఎస్వినైనా ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం సూర్యాపేటలో, అనంతరం కూడా సజ్జనార్ సోషల్ మీడియాలో ఒక పోరాటం చేసిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ పైన నోటు బెట్టింగ్ యాప్స్ అనే ఒక సామాజిక ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టిన నేపథ్యంలో ఫిర్యాదు చేసిన వారిపైన వరకు ఇప్పటివరకైతే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు హర్ష సాయి పైన, భయ్యా సన్నీ యాదవ్ పైన ఇటు సైబరాబాద్లో, సూర్యాపేటలో కేసు నమోదైన నేపథ్యంలో మరో 11 మంది పైన ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటారా అని చెప్పి నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తిస్థాయిగా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, యూట్యూబర్లే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, వారందరి వివరాలు కూడా సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఫిర్యాదుల అనంతరం వీరిపైన కేసులు నమోదు చేశారా లేదంటే స్వచ్ఛందంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే పూర్తిస్థాయి ఆధారాలు కొంతమందికి సంబంధించిన బెట్టింగ్ యాప్ ప్రమోటర్కి సంబంధించిన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మరి నోటీసులకు స్పందించని వారి విషయంలో కూడా పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ నోటీసులకు హాజరు కాకపోతే వారిపైన అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తం ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన ఇప్పటికే 3 విచారణ అయితే కొనసాగుతుంది. మరో 9 మంది విచారణ జరుగుతుందా, వారు విచారణకు హాజరవుతారా లేదా అనేది తేలాల్సింది. విచారణ అనంతరం కూడా పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వినయన రైట్, థ్యాంక్ యూ సాగర్. ఎస్, పంజాగుట్ట పిఎస్ కు విష్ణుప్రియ తన అడ్వకేట్ లక్ష్మణ్ తో ఇప్పుడే చేరారు. అయితే మరి ఇప్పుడు తనకి విచారణ కూడా జరగబోతుంది. ఈ విచారణలో మనీ లాండరింగ్ కూడా ఎక్కువగా జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయని ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. కాబట్టి తనకి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను మనీ లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక ఈ పరిణామంలో నిన్న పంజాగుట్ట పోలీసులు మరో 6గురికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో శ్యామల ఈ రోజు హాజరు కానుండగా శ్యామలకి షూటింగ్ ఉన్నందువల్ల కొంత సమయం అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీ కూడా మరికాసేపట్లో రావాల్సింది. మరి వాళ్ళు వస్తారా లేదంటే వాళ్ళు కూడా డుమ్మా కొడతారా అనేది కూడా మరికాసేపట్లో తేలనుంది. ఫ్రేమ్ 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 నోటీసులపై మీ స్పందన ఏంటండి? ఓకే 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 డన్ 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 మేడం